హాయ్ అండి. నేను 2 డేస్ వీడియో చేయలేదు గదా! ఎందుకంటే నేను టెంపుల్‌కెళ్ళాను. అండ్ మీకోసం గూడా టెంపుల్‌ని చూపిద్దామని వీడియోస్ అనేది తీశాను. నేను మార్నింగ్ 5కే కంచికి చేరుకున్నాను. అండ్ అక్కడి నుంచి నేరుగా కంచి కామాక్షి అమ్మవారి టెంపుల్‌కెళ్ళాను. బట్ అప్పటికే చాలామంది అక్కడ దర్శనం కోసం వెయిట్ చేస్తున్నారు. అండ్ టెంపుల్ వచ్చేసి 5:30కి ఓపెన్ చేశారు. 5:30కి ఓపెన్ చేసిన తర్వాత 6కంతా దర్శనం అయిపోయింది. 6కి బయటకొచ్చిన తర్వాత చూడండి ఇక్కడ. ఎంత ప్రశాంతంగా ఉందో ఆ వాతావరణం అంతా. చాలా మంచిగా ఉంది. అండ్ కామాక్షి అమ్మవారిని చూసిన వెంటనే శక్తి స్వరూపంగా అనిపిస్తది. అండ్ కంచీపురంలో ఉన్న ఈ టెంపుల్ శక్తి పీఠాల్లో కూడా ఒకటంటండి. అండ్ ఈ కోనేరు చూస్తున్నారా? ఈ టెంపుల్ బయట ఉన్న కోనేరు చాలా మంచిగా ఉంది. అండ్ ఆ మార్నింగ్ టైంలో ఆ నీళ్ళు చుట్టూ ఉన్న వాతావరణం చూడడానికి చాలా బావుంది. అండ్ అక్కడే కొద్దిసేపు కూర్చొని ప్రశాంతంగా టైం కూడా స్పెండ్ చేశాను నేను. టెంపుల్‌లో ఉన్న ఆ కోనేరు మొత్తం ఆ ప్రదేశానికి ఇంకో ప్రత్యేకమైన ఫీలింగ్‌గా అనిపిచ్చింది నాకైతే. చూస్తున్నారా? ఎంత మంచిగా ఉందో. అండ్ అలానే ఆ తర్వాత మేము డైరెక్ట్‌గా వరదరాజస్వామి పెరుమాళ్ టెంపుల్ దగ్గర ఉన్న శ్రీ ప్రసిద్ధ బల్లి దర్శనం కోసం చేరుకున్నాను. అండ్ ఆ టెంపుల్‌ని విష్ణుమూర్తి అయిన వరదరాజ పెరుమాళ్ స్వామి వారికి అంకితం చేశారంట. అండ్ ఇక్కడున్న బంగారు, వెండి బల్లుల రూపంలో ఉన్న ప్రత్యేకమైన విగ్రహాలు కూడా ఉన్నాయి. రండి లోపలికెళ్దాం. మీకు కూడా చూపిస్తాను ఆ బంగారు, వెండి బల్లులు ఎలా ఉన్నాయో. అండ్ మీరు కూడా దర్శించుకుందురు. అండ్ ఇదంతా టెంపుల్ అండ్ లోపల అండ్ బయట ఉన్న చాలా ప్రశాంతంగా ఉంది. చూస్తున్నారా? ఇదేనండి బంగారు, వెండి రూపంలో ఉన్న బల్లులు. అండ్ అక్కడ నమ్మకం ప్రకారం ఈ బంగారు బల్లిని తాకితే దోషాలేమున్నా మనకి అవి తొలగిపోయి మంచి జరుగుతదని భావిస్తారంట. అందుకే చాలా మంది భక్తులు కూడా ప్రత్యేకంగా అక్కడికి వస్తారు. అండ్ టెంపుల్‌లో ఉన్న పాతకాలపు నిర్మాణం ఇది చూస్తున్నారా? ఎంత ప్రశాంతంగా ఉందో. అండ్ ఆ వాతావరణం అండ్ ఆ శిలలు అంతా చాలా మంచిగా ఆకట్టుకుంటున్నాయి. అండ్ అలానే టెంపుల్ బయట ఉన్న ఈ ప్రదేశాలు కూడా వీడియోస్ తీసుకోవడానికి చాలా మంచిగా ఉన్నాయి. ముఖ్యంగా ఆర్కిటెక్చర్ చూస్తున్నారా? కోనేరు, టెంపుల్ గోడల మీద ఉన్న డిజైన్స్ అన్నీ చూడ్డానికి చాలా మంచిగా అనిపిస్తున్నాయి. అండ్ ఇంతవరకు వీడియో చూసిన వాళ్ళెవరైనా ఈ టెంపుల్‌కి మీరెళ్ళుంటే ఒకసారి కమెంట్ చేయండి. అండ్ నెక్స్ట్ కూడా నేను అలానే కామాక్షిలో ఉన్న శివాలయంకి అండ్ అరుణాచలంకి కూడా వెళ్ళాను. అవి కూడా నెక్స్ట్ వీడియోస్‌లో పోస్ట్ చేస్తాను. చూడండి తప్పకుండా.